వారసుడిని ఇవ్వలేనిటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ హిందూ సమాజం ఉంది. నీ ఆస్తి కోసం ఇందాక వారు చెప్పారే, అపార్ట్మెంట్ దగ్గర అరటి పండ్ల బండి పెట్టుకొని, నేను మా యేసరావు నగర్ వీధుల్లో చూస్తూ ఉంటా. వాడు అరటి పండ్ల బండి మీద అరటి పండ్లు కేవలం 2 డజన్లే ఉంటాయి. ఉదయం 11 గంటలు 12 గంటల వరకు ఆ 2 డజన్లు పెట్టుకొని గల్లీలో తిరుగుతూ ఉంటాడు. నాకు అనిపిస్తుంది, అరే వీడికి ఏం దందా అవుతుందిరా, ఏ వ్యాపారం చేస్తున్నాడంటే వాడు చేసేది వ్యాపారం కాదు, వ్యవహారం. వాడొక ప్రమాదకరమైన వ్యవహారం చక్కబెట్టడానికి నీ ఇంటి ముందు తిరుగుతున్నాడు, గుర్తుపెట్టుకో. आज ये समाज में जो हम के साथ जिंदा रहने वाला है, వాళ్ళకి మనం సరైనటువంటి సందేశం చెప్పాలా. నా గుడి ముందు పూలు పండ్లు అమ్ముకొని బతుకుతున్నావు, శబాష్, బతుకు మాతో కలిసి, సాత్ సాత్ రహేంగే. కానీ అదే గుడిలో దేవుడు ఊరేగింపుగా రథం మీద వస్తే రాళ్ళు ఎందుకు వేస్తున్నావు మిత్రమా అని నేను అడుగుతున్నాను.